శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు చెప్పుకున్నాం. 12వ పర్వం అయిన శాంతి పర్వంలో కూడా 129 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈ రోజున 130వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. యుధిష్ఠిర ఉవాచ మిత్రై ప్రహీయమానస్య బహ్వమిత్రస్య కా గతిః రాజ్ఞః సంక్షీణకోశస్య బలహీనస్య భారత దుష్టామాచ్చ సహాయస్య చ్యుతమంత్రస్య సర్వతా రాజ్యాత్ ప్రత్యవమానస్య గతిమగ్ర్యామపశ్యత పరచక్రాభియాతస్య పరరాష్ట్రాని మృద్గతః విగ్రహే వర్తమానస్య దుర్బలస్య బలీయస అసంవిహిత రాష్ట్రస్య దేశకాలావజానతః అప్రాప్యంచ భవేత్ సాంత్వం భేదో వాప్యతి పీడనాత్ జీవితం త్వర్ధయేతుర్వా తత్ర కిం సుకృతం భవేత్. తాతగారిని అడుగుతున్నాడు భీష్ముడు వారిని. ధర్మరాజు అడుగుతున్నాడు, మిత్రులు తగ్గిపోయి శత్రువులు అధికమై కోశాగారం క్షీణించిపోయి బలహీనపడిన రాజు గతి ఏమిటో చెప్పండి తాతగారు. దుష్టమంత్రులే సహాయకులై యంత్రాంగం నుండి దూరమై అన్ని విధాల రాజ్యం నుండి భ్రష్టత్వం పొందడానికి సిద్ధమై ముందు దారి కనపడక ఉన్న రాజు ఏం చేయాలి? శత్రుసేనల మీద దాడి చేసి శత్రు దేశాలను మట్టి కరిపించి తనకన్నా బలవంతుడైన రాజుతో విరోధం సంభవించిన రాజు ఏం చేయాలి? దేశం అస్తవ్యస్తంగా ఉండి దేశ కాలాలను గమనించలేక అధిక బాధల వల్ల సామభేదోపాయాలు ప్రయోగించలేని రాజు తన ప్రాణాలు కాపాడుకోవాలా లేక ధనాన్ని రక్షించుకోవాలా? రెండింటిలో ఏది మంచి పని? భీష్మ ఉవాచ గుహ్యం ధర్మజమా ప్రాక్షి అతీవ భరతర్షభ అపృష్టో నోత్సహే వక్తుం ధర్మమేతం యుధిష్ఠర. భీష్ముడు చెప్తున్నాడు, ధర్మజ, అత్యంత గోప్యమైన విషయం నువ్వు అడిగావయ్యా. ఈ ధర్మం నువ్వు అడగనిదే నేను చెప్పడానికి ఉత్సాహం చూపలేదు. అడిగావు కాబట్టి చెప్తున్నా. ధర్మో క్షణీయా వచనాత్ బుద్ధిశ్చ భరతర్షభ శ్రుత్రోపాస్యత సదాచారై సాధుర్భవతి సక్వచిత్. సూక్ష్మమైన ధర్మం జ్ఞానం కూడా విని తెలుసుకున్నాక సదాచారాల ద్వారా ఉపాసించే సజ్జనుడు అరుదుగా ఉంటాడు. కర్మణ అంటే విని తర్వాత పాటించాలి. అది ధర్మం అంటే. ఏదో ఈ చెవులో విని ఈ చెవులో వదిలేయటం కాదు. అలా పాటించేవాడెవరు? సూక్ష్మమైన ధర్మాన్ని జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని పాటించేవాడెవడో వాడు సజ్జనుడయ్యా. వాడు ఎక్కడో ఒకడు ఉంటాడు. ధర్మజ, భీష్ముడు చెప్తున్నాడు, కర్మణ బుద్ధి పూర్వేణ భవచ్చాఢ్యో నవా పునః తాదృశో యమను ప్రశ్న సంవ్యవ్యస్య స్వయాధియా. ఆలోచించి పనులు చేసేవాడైనా కాకపోయినా గాని ఇటువంటి ఈ ప్రశ్నలు మాత్రం సొంత బుద్ధితోనే ఆలోచించి నిశ్చయించుకోదగినవి సుమా. ఉపాయం ధర్మ బహుళం. ఏంటి ఏ ప్రశ్నలు? ధర్మరాజు చేసిన ప్రశ్న అన్నమాట. మిత్రులు తగ్గిపోయిన తర్వాత శత్రువులు అధికమైన తర్వాత ఏం చేయాలి? మరి డబ్బు నిండుకున్న తర్వాత, కోశాగారం నిండుకున్న తర్వాత ఏం చేయాలి?
ఈ ప్రశ్నలన్నీ కూడాను సొంత బుద్ధితోనే ఆలోచించి నిశ్చయించుకోతగినవి నాయన. ఉపాయం ధర్మ బహుళం యాత్రార్థం శృణు భారత నామే నాహమే తాదృశం ధర్మం బుభూషే ధర్మ కారణాత్. రాజు యొక్క జీవనయాత్రకి ధర్మోక్తమైన ఉపాయాన్ని చెప్తా విను. దుఃఖదాన ఇహ శేష శాత్తు పశ్చాక్షయోపమ అభిగమ్యమతీనాం హి సర్వసామేన నిశ్చయ. ఆపత్కాలంలో అయినా సరే పన్నులు రావాల్సిందే అని రాజు ఎప్పుడు పట్టుపట్టకూడదు. ప్రజలు ఆపత్కాలంలో ఉన్నప్పుడు వాళ్ళని కష్టపెట్టి పన్నులు వసూలు చేయకూడదు. అది వినాశనానికి దారితీస్తుంది సుమా. యథా యథా హి పురుషో నిత్యం శాస్త్రమవేక్షతే తథా తథా విజానాతి విజ్ఞానమధరోచతే. మానవుడు నిత్యం శాస్త్రాల్ని ఏ ఏ రీతుల్లో అధ్యయనం చేస్తాడో తథా విజానాతి ఆయా రీతుల్లోనే ప్రవర్తించాలి సుమా. అవిజ్ఞానాదయోగో హి పురుషస్యోపజాయతే విజ్ఞానాదపి యోగశ్చ యోగో భూతకరః పరః. శాస్త్రజ్ఞానం లేకపోవడం వల్ల మానవుడికి ఉపాయాలు దొరకవు. విజ్ఞానం వల్లనే ఉపాయాలు స్ఫురిస్తాయి. శ్రేష్టమైన ఉపాయమే సంపత్కరమైన విషయం. అశంకమానోవచనం అనసూయురిదం శృణు రాజ్ఞః కోశక్షయా దేవా జాయతే బలసంచయ. సందేహించకుండా దోషాలు ఎంచకుండా నేను చెప్పే మాటలు విను. కోశం క్షీణించిపోవటం వల్లనే రాజుకు సైన్యం కూడా క్షీణించిపోతుంది. అంతే కదా, డబ్బులు లేకపోతే జీతాలు ఇవ్వలేడు, జీతాలు ఇవ్వలేకపోతే సైన్యం పెద్దగా ఉండదు కదా. అది కోశంచ జనయేద్రాజ నిర్జలేభ్యో యదా జలం కాలం ప్రాప్యానుగృహ్ణీయాత్ ఏష ధర్మ సనాతన ఉపాయ ధర్మం ప్రాప్యేమం పూర్వైరాచరితం జనై. ప్రాచీన కాలం నుండి ఆచరింపబడుతున్న ధర్మం ఏంటంటే నీరు లేని చోట నీరు పుట్టించినట్లుగా రాజు కష్టమైన పనుల ద్వారా ధనం సంపాదించాలి. అవ్యో ధర్మ సమర్థానాం ఆపత్సన్యశ్చ భారత ప్రాకోశాత్ ప్రాప్యతే ధర్మ వృత్తి ధర్మాత్ గరీయసి. సమర్థులకు ఉండే ధర్మం వేరు, ఆపత్కాలంలో ఉండే ధర్మం వేరు. ముందుగా కోశాగారాన్ని సమృద్ధిపరచడం వల్లనే ధర్మం లభిస్తుంది. ఎందుకంటే జీవికి బతకడం కోసం ధర్మం కన్నా అదే గొప్పది. ధర్మం ప్రాప్య న్యాయవృత్తిం న బలీయాన్న విందతి యస్మాత్ బలస్యోపపత్తి ఏకాంతేన న విద్యతే. దుర్బలుడు ధర్మం ఆచరించి న్యాయోచితమైన జీవికను పొందలేడు. ఎందుకంటే ధర్మాచరణం వలన బలం ప్రాప్తిస్తుందని నిశ్చయంగా తెలియదు. తస్మాదాపత్ స్వధర్మోపి శ్రూయతే ధర్మలక్షణ అధర్మో జాయతే తస్మిన్ ఇది వై కవయో విదు. కాబట్టి ఆపద సమయాల్లో అధర్మం కూడా ధర్మలక్షణమే అని చెప్పబడుతున్నది. కానీ పండితులు ఆ అధర్మం వల్ల అధర్మమే కలుగుతుందని అంటారు. అనంతరం క్షత్రియస్య తత్ర కిం విచికిత్స్యతే యథాస్య ధర్మో నద్వాయే నేయాఛా శత్రువశం యథా తత్కర్తవ్యమిహేత్యాహు ఆత్మానం అవసాదయేత్. ఆపద గడిచిన తర్వాత క్షత్రుడికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలా, పన్నులు వసూలు మానేయాలా అనే భావం లోపల ఉత్పన్నం అవుతుంది. అప్పుడు అతడు ధర్మానికి కష్టం కలగకుండా శత్రువుకు వశం కాకుండా ఉండేలా నడుచుకోవాలి. ముందే చెప్పాడు కదా, అప్పటికప్పుడు ఆలోచించుకోవాలి, ఒకళ్ళు చెప్పేది కాదు, సొంత బుద్ధితోటి ఆలోచించుకోవాలని చెప్పాడు ఒక విషయం ధర్మరాజుకి. కాబట్టి ఆయా సమయాలను బట్టి నడుచుకోవాలయ్యా రాజు, తన్ను తాను నశింప చేసుకోకూడదు. సర్వాత్మనైవ ధర్మస్య నపరస్య చాత్మన సర్వోపాయైరుజ్జీర్షేతాత్మానమతి నిశ్చయ. ఆపదకాలంలో తన ధర్మం లేదు, ఇతర ధర్మం లేదు,
సమస్త శక్తులతో సర్వోపాయాలతో తను తాను ఉద్ధరించుకోవాలనే కోరికతో ఉండాలి. ఇది అందరూ నిశ్చయించింది. కొందరు కాదన్నా ఎక్కువ మంది దీన్నే పాటిస్తారు. తత్ర ధర్మ విదాంతాత నిశ్చయో ధర్మ నైపుణం ఉద్యమో నైపుణం క్షాత్రే బాహువీర్యాదితి శృతి. నాయన ధర్మవేత్తల యొక్క నిశ్చయం ధర్మ నైపుణ్యం అయినట్లయితే బాహువీర్యం వల్ల ఉద్యమించడం క్షత్రియుల నైపుణ్యం అని వేదం చెప్పిందయ్యా, నేను చెప్పడం కాదు. బాహువీర్యం అంటే భుజాల శక్తి. అందుకోసమే వేదం కూడా ఏం చెప్తుందంటే బ్రాహ్మణోశ్యముఖమాసీత్ బాహురాజన్యకృత. బాహులే స్వామి యొక్క ముఖం బ్రాహ్మణుడైతే బాహువులు దేవుడి యొక్క బాహువులు క్షత్రియులు అని చెప్తాయన్నమాట. కాబట్టి అదే చెప్తున్నాడు ఇక్కడ. క్షత్రియుల యొక్క నైపుణ్యం బాహువీర్యం వల్లనే తెలుస్తుందయ్యా. క్షత్రియో వృత్తి సంరోధే కశ్యనాదాతుమర్హతి అన్యత్ర తాపసస్వాశ్చ బ్రాహ్మణస్వాశ్చ భారత. జీవనానికి అవరోధం ఏర్పడినప్పుడు తాపసుల సొమ్ము బ్రాహ్మణుల సొమ్ము మాత్రం విడిచి క్షత్రియుడు ఎవరి సొమ్మునైనా తీసుకోవచ్చు. ఏమేమి తీసుకోకూడదు? బ్రాహ్మణ సొమ్ము, తపస్సు చేసుకుంటున్న వాళ్ళ యొక్క సొమ్ము తీసుకోకూడదు. యథా వై బ్రాహ్మణ సీదాన్ వయోజమపి యాజయేత్ అభోజ్యాన్నాని చాస్నీయా తదేతన్నాత్ర సంశయ. బ్రాహ్మణుడు జీవనం లేక నశించిపోయే దశలో యజ్ఞాధికారి గాని వాని చేత గాని యజ్ఞం చేయిస్తాడు. భుజించకూడని అన్నాన్ని కూడా తింటాడు. అలానే ఇది కూడా, ఇందులో సందేహం లేదు. పీడితస్య కిమద్వారం ఉత్పదో విధృతస్య చ అద్వారత ప్రద్రవతి యథా భవతి పీడిత. బాధితుడికి మార్గం కాందే ఉంది. పూర్తిగా ధైర్యం కోల్పోయిన వాడికి చెడు మార్గం అంటూ ఏముంది? బాధితుడు ద్వారం లేని చోట నుండి కూడా పారిపోతాడు. యస్య కోశ బలగ్రాణ్య సర్వలోక పరాభవ భైక్షచర్యా నవిహిత సచ శూద్రజీవిక. కోశం సైన్యం నశించిపోయి లోకోంతర పరాభవం ఎదురైన క్షత్రుడికి అడుక్కు తినడం విహితం కాదు. అలానే వైశ్యులు శూద్రులు చేసే పనులు కూడా చేయకూడదు. క్షత్రియుడు స్వధర్మానంతరావృత్తి జాత్యాన అనుపజీవిత జహత ప్రథమం కల్పం అనుకల్పైన జీవనం. జాత్యాలైన స్వధర్మాలను అనుసరించి జీవించలేని వారికి వేరొక వృత్తి కూడా ఉంది. ప్రథమ కల్పాన్ని అంటే స్వధర్మాన్ని విడిచిన వాడు అనుకల్పం చేత అంటే అంతకన్నా తక్కువ వర్ణాల వారి ధర్మం చేత జీవించవచ్చు. ఆపద్గతేన ధర్మాణం అన్యాయేనోపజీవనం అపి హేతద్ బ్రాహ్మణేషు దృష్టం వృత్తి పరిరక్షయే. ఆపద పొందినప్పుడు ధర్మాలకు విరుద్ధంగా అన్యాయమైన జీవనం అవలంబించడం లోకంలో ఉన్నది. ఇది సాధారణంగా జీవన నిర్వాహకమైన వృత్తి క్షీణించిపోయిన బ్రాహ్మణులు ఎందుకు కనిపిస్తుంది. క్షత్రియే సంశయ కస్మాత్ ఇచ్చేన నిశ్చయం సదా ఆదదీత విశేషభ్య నావసీతేత్ కథంచన. ఇక క్షత్రియుల విషయంలో సందేహం ఎందుకు? వారికి సదా ఇదే నిశ్చితం. విశిష్టులైన ధనవంతుల నుండి బలవంతంగా ధనం గ్రహించవచ్చు. ఏ రీతిగానూ ధనం లేక నశించిపోవటం తగదు క్షత్రియుడికి. హంతారాం రక్షతారంచ ప్రజానాం క్షత్రియం విదుః తస్మాత్ సంరక్షతా కార్యం ఆదానం క్షత్రబంధువా. క్షత్రియుని ప్రజల్ని రక్షించేవాడిగాను చంపేవాడిగాను కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి క్షత్రియ బంధువునకు ప్రజలను సంరక్షిస్తూనే ధన సంగ్రహం కూడా చేయటం అతని కర్తవ్యం. అన్యత్ర రాజన్ హింసాయ వృత్తిర్నేహాస్తి కస్యచిత్ అప్యరణ్య సముద్ధస్య చరతో ముని. రాజా, లోకంలో ఎవరికి కూడా హింసారహితమైన వృత్తి అనేది ఉండదు. ఏదో ఒక హింస చేయాల్సిందే ప్రతివాడు వృత్తిలో. చివరికి అడవిలో ఉంటూ ఒంటరిగా తిరిగే మునికి కూడా ఇది తప్పదు. నశంక లిఖితాం వృత్తిం శక్యమాస్తాయ జీవితం విశేషత కురు శ్రేష్ట ప్రజాపాలన మీప్సయ. శంఖలిఖిత వృత్తిని ఆధారంగా చేసుకుని జీవించడం ఎవరికీ సాధ్యం కాదు. విశేషించి క్షత్రియుడికి అది అసలు సాధ్యం కాదు.
పరస్పరం హి సంరక్ష రాజ్ఞా రాష్ట్రేణ చాపతి నిత్యమేవ హి కర్తవ్య ఏష ధర్మ సనాతన. కాబట్టి ఆపత్కాలంలో రాజు రాజ్యంలో ఉన్న ప్రజలు ఒకరినొకరు రక్షించుకోవాల్సిందే. ఇది నిత్య కర్తవ్యం, ఇది సనాతన ధర్మం. రాజా రాష్ట్రం యథాపత్సు ద్రవ్యోఘైరపి రక్షతి రాష్ట్రేణ రాజావ్యసనే రక్షితం న్యస్తతా భవేత్. ఆపదల్లో రాజు దేశాన్ని ధనరాశుల చేత ఎలా రక్షిస్తాడో అలాగే కష్ట సమయంలో దేశం కూడా రాజును రక్షించాలి. ఆరుకులో నెయ్యి ఉందో లేదో చూసి కొంచెం నెయ్యి తెలుసు కదా, కొంచెమే ఎక్కువ చిన్నగా ఉంది వచ్చి. కోశం దండం బలం మిత్రం యదన్యదపి సంచితం న కుర్వీతాంతరం రాష్ట్ర రాజా పరిగత క్షుధ. రాజు ఆకలితో పీడింపబడేటప్పుడు కూడా కోశం దండం బలం మిత్రులు కూడబెట్టినది ఇంకా వేరేదైనా దేశం నుండి దూరం చేయకూడదు. బీజం భక్తేన సంపాద్యం ఇది ధర్మ విధో విదు అత్రైత చంబరః స్యాహు మహామాయస్య దర్శనం. మనిషి తాను తినే అన్నం నుండి కూడా గింజను మిగిల్చి సంపాదించుకోవాలని ధర్మవేత్తలు చెబుతారు. ఈ విషయంలో మహామాయావి అయిన శంబరుని దృష్టి కూడా ఇదే అంటారు. దిక్తస్య జీవితం రాజ్ఞ రాష్ట్రం యశావసిదతి అవృత్యాన్య మనుష్యోపి యో వైదేశిక ఇచ్చపి. దేశంలోని ప్రజలు వైదేశికులైన ఇతర మనుషులు కూడా జీవనాధారం లేక నశించిపోతుంటే ఆ రాజు జీవితం చీకొట్టవలసిందే. రాజ్య కోశబలం మూలం కోశమూలం పునర్బలం తమ్మాలం తన్మూలం సర్వధర్మానాం ధర్మమూల పునఃప్రజ. రాజుకు ప్రధానమైన ఆధారం ఏమిటి అంటే కోశము సైన్యము, అంటే ధనాగారము సైన్యము. అందులో సైన్యానికి మూలం ఏమిటి అంటే ధనాగారమే. సర్వధర్మాలకు సైన్యం మూలం, ధర్మాలకు మూలం ప్రజలు. నాజ్ఞాన పీడయిత్వేహ కోశస్య కుతో బలం తదర్థం పీడయత్వా చ దోషం ప్రాప్తం నసోర్హతి. లోకంలో ఇతరులను పీడించకుండా ధన సంగ్రహం ఎలా శక్యం అవుతుంది? అది లేనిదే సైన్యం ఎక్కడిది? దానికోసం పీడించినా కూడా రాజు దోషి కాదు. అకార్యమపి యజ్ఞార్థం క్రైతే యజ్ఞకర్మసు ఏతస్మాత్ కారణాద్ రాజా నదోషం ప్రాప్నుమర్హతి. యజ్ఞం కోసం యజ్ఞకర్మల్లో అకార్యం కూడా చేయబడుతుంది. ఈ కారణంగా రాజు పాపం పొందడానికి అర్హుడు కాదు. అర్ధార్థమన్యద్భవతి విపరీతమధాపరం అనర్థామధాప్యన్యత్ తత్సర్వం అర్థకారణం ఏవం బుద్ధ్యా సంప్రపశ్యేద్ మేధావి కార్యనిశ్చయం. ఆపత్కాలంలో ప్రజాపీడన ధన సంగ్రహం కోసం కాబట్టి అది అర్థకారకమే. దానికి విపరీతంగా మరొకటి జరిగితే అది అనర్థకారకమే. అలాగే ఇతరమైనది ఏదైనా అదంతా అర్థకారకమే. మేధావులు ఈ రీతిగా బుద్ధితో ఆలోచించి కార్యనిశ్చయం చేయాలి. యజ్ఞార్థమజ్జద్భవతి యజ్ఞోన్యార్థస్తదావర యజ్ఞస్యార్థమేవాన్యత్ తత్సర్వం యజ్ఞ సాధనం. ఇతరేతర సామాగ్రి అంతా కూడా యజ్ఞసిద్ధి కోసమే. యజ్ఞం ఇతర ప్రయోజనం కోసం అవుతుంది. యజ్ఞ సంబంధమైన ఇతరేతర వాక్కులు కూడా ఏదో ఒక విశేషాన్ని సిద్ధింపజేయడానికే ఉంటాయి. ఈ రీతిగా ఇవన్నీ కూడా యజ్ఞానికి సాధనాలే అవుతాయి. ఉపమామత్ర వక్ష్యామి ధర్మతత్వ ప్రకాశనం యూపం చిందంతి యజ్ఞార్థం తత్ర ఏ పరిపందిన ధ్రువా కేచన సామంత ధ్రువం చిందంతి తానుపి తేచాపి విపతంతోన్యాన్ నిగ్రంథేవా వనస్పతిని. ధర్మస్వరూపాన్ని వెల్లడించే ఒక ఉపమానాన్ని చెబుతా విను ధర్మరాజా. యజ్ఞం కోసం యూపస్తంభాన్ని నరుకుతారు. అప్పుడు అక్కడ చుట్టూ ఆక్రమించుకున్న అడ్డుగా ఉన్న కొన్ని చెట్లను కూడా నరుకుతారు. ఆ చెట్లు కూడా పడిపోతూ ఇతర వృక్షాలు కొన్నింటిని నేలమాటం చేస్తాయి. ఏవం కోశస్య మహత ఏ నరా పరిపందిరహాం తానహత్వానపశ్యామి సిద్ధిమత్ర. పరంతప అలాగే గొప్పదైన కోశం విషయంలో కూడా అడ్డు వచ్చిన మనుషులను చంపకుండా కార్యం సిద్ధించదు క్షత్రియుడికి. ధనేన జయతే లోకౌ ఉభౌ పరమిమంత దా సత్యం చ ధర్మవచనం యథా అన్యధనస్తథా. ధనం వల్ల ఈ లోకం పరలోకం రెండు కూడా జయించవచ్చు, సత్యధర్మాలను కూడా సంపాదించవచ్చు. కానీ నిర్ధనుడు అలా చేయలేడు, ధనం లేనివాడు. సర్వోపాయైరాదతీత ధనం యజ్ఞ ప్రయోజనం నతుల్య దోష స్యాదేవం కార్యాకార్యేషు భారత. యజ్ఞ ప్రయోజనానికి సాధకమైన ధనం అన్ని ఉపాయాల ద్వారా సంపాదించుకోవాలి. ఇతర సందర్భాల్లో కార్యాకార్యాలకు ఉండే తుల్య దోషం ఇక్కడ ఉండదు సుమా. వైతో సంభవతో రాజన్ కథంచపి పార్థివ నారణ్యేషు పశ్యామి ధన వృద్ధానహం క్వచిత్. ఓ భూపాల,
ధన సంగ్రహం, ధనత్యాగం ఈ రెండు కూడా ఎప్పుడూ ఒకే వ్యక్తిలో ఉండవు. అరణ్యంలో ధన వృద్ధులైన వారిని నేను ఎప్పుడు చూడలే. యదిదం దృశ్యతే విత్తం పృథివ్యామిహ కంచన అమేదం శాన్ మమేదం స్యాదిచ్చేవం కాంక్షతే జన. ఇక నేలపై ఏ కొంచెం ధనం కనపడినా ఇది నాది, ఇది నాది అంటూ ప్రజలు దానికోసం ఆశిస్తారు. నచ రాజ్య సమో ధర్మ కశ్చిదస్తి పరంతప ధర్మ సంశబ్దితో రాజ్యం ఆపద్ధర్త మతోన్యత పరంతప. రాజుకు రాజ్య రక్షణతో సమానమైన ధర్మం ఏదీ లేదు. చెప్పబడిన ధర్మం అంతా రాజులకు కేవలం ఆపత్కాలాల్లో ఆచరించడానికే గాని వేరే కాలాల్లో కాదు. దానేన కర్మణాచాన్యే తపసాన్యే తపస్విన బుద్ధ్యా దాక్షేణ చైనాన్యే విందంతి ధన సంచయాన్. దానం చేత కొందరు, యజ్ఞకర్మల చేత కొందరు, తపస్సు చేత కొందరు, బుద్ధి చేత కొందరు, సామర్థ్యం చేత కొందరు ధనరాశుల్ని పొందుతారు. అధనం దుర్బలం ప్రాహు ధనేన బలవాన్ నవే సర్వం ధనమత ప్రాప్యం సర్వం తరతి కోశవాన్. ధనహీనుణ్ణి దుర్బలుడు అంటారు. ధనంతో బలవంతుడవుతాడు. ధనవంతుడికి అన్నీ లభిస్తాయి. నిధి కలవాడు అన్ని కష్టాలను దాటగలడు. కోశేన ధర్మ కామస్య పరలోకస్తదాహ్యం తంచ ధర్మేన లిప్సేత నా ధర్మేన కదాచన. ధనం వల్ల ధర్మం, కామం, ఇహపర లోకాలు సిద్ధిస్తాయి. ఆ ధనాన్ని కూడా ధర్మంగా పొందాలని కోరుకోవాలి, ఎప్పుడూ అధర్మంగా పొందకూడదు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసనపుణి 30 ఇది మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 130వ అధ్యాయం. రేపు 131వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.